తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో పరమాత్మ చెప్తున్నారు 48వ శ్లోకాన్ని. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థితుడిపై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల ఎడ సమత్వభావమును కలిగి ఉండి కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమత్వ భావనే యోగమందురు. ఇది చక్కనైనటువంటి శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. యోగస్థ కురు కర్మ అని. యోగ అంటే యోగ దృష్టి అంటే పరమాత్మ దృష్టి యందు, అంటే ఆత్మ దృష్టి యందు, ఆత్మ స్వరూపస్థితి యందు ఉంటూ సిద్ధి అసిద్ధుల యందు సమభావం కలిగి ఉండి కర్మ చేయమన్నారు. అంటే ఒక దైవభావంతో, ఒక మంచి భావంతో మనం ఏ పని చేసినా సరే అది చక్కగా జరుగుతుంది. మనసులోనే ఒక మాట, బయట ఒక మాట మనం చేసిన కర్మ మాత్రము అది అసిద్ధి ఎందు జరుగుతుంది. సిద్ధి అసిద్ధి ఎందు కూడా అది మనం చెప్తున్నారు. మనకు సిద్ధించినా సిద్ధించకపోయినా మనకి సమాజంలో మనం నిత్యము కూడా వ్యవహరిస్తూ ఉంటాం. వ్యవహరించేటప్పుడు కొన్ని మనకి అనుకూలంగా కొన్ని అవుతాయి, కొన్ని అనుకూలంగా కొన్ని జరగవు. కొంతమంది మంచి మనుషులు ఉంటారు, కొంతమంది చెడ్డ మనుషులు ఉంటారు. ఆ విధంగా మనం గ్రహించి సమాజంలో మనం యోగస్థ కురు కర్మ అని యోగ దృష్టిలో ఉండి కర్మ చేయమన్నారు. మన జీవన విధానము యోగ దృష్టిలో ఉండాలి. అది నిరంతరము కూడా దైవనామస్మరణతో కానీ అందరూ సమానులే అని, అందరిలో ఉన్నటువంటి ఆత్మ నాలో ఉండే ఆత్మ ఒకటని, నాలో ఉన్నటువంటి సుఖదుఖాలు ఏ విధంగా ఉంటాయో ఇతరుల కూడా సుఖదుఖాలు ఆ విధంగా ఉంటాయని మనం ఆ విధంగా అవగాహన చేసుకొని నిత్యము కూడా నిరంతరము సమాజంలో మనం వ్యవహరిస్తూ ఉండాలని స్వామి చెప్తున్నారు. యోగస్థ కురు కర్మ అని సంఘం త్యక్త్వా, సంఘాన్ని విడిచిపెట్టు. ఎక్కడైతే మనకి చెడు కలుగుతుందో వాటి యందు మనము వాటిని విడిచిపెట్టియాలి. ఎక్కడైతే మంచి జరుగుతుందో అక్కడికి మనం వెళ్ళి వాటిలో మనం పాల్గొనాలి. ఆ విధంగా యోగస్థ కురు కర్మ అని సంఘం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమోభూత్వ. మనకు సిద్ధించినా సిద్ధించకపోయినా మనకి ఏ విధంగా ఒక శత్రునందు కానీ, ఒక మిత్రునందు కానీ, మాన అవమానముంది కానీ, జయములందు కానీ, శీతోష సుఖదుఖముంది కానీ మనం సమానంగా ఉండమని, అటువంటి ఎవరైతే ఉంటాడో వాడే జ్ఞాని అని పరమాత్మ